నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేద్దాం విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు రాష్ట్రంలోని అన్ని డివిజన్లు సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి ఇప్పటికే జీఎం మాధుర్ నియామకం చురుగ్గా జోన్ కార్యాలయ నిర్మాణ పనులు జీవీఎంసీ నూతన కమిషనర్ గా కేతన్ గార్గ్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం డాబా గార్డెన్స్ లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నూతన కార్యాలయం ప్రారంభం దేశీయ విదేశీ యాత్రల టూర్ ప్యాకేజీలను డిస్కౌంట్ ధరలకు అందిస్తున్నామన్న సంస్థ అధినేత ఆర్వీ రమణ విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరోజు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 21న బీచ్ రోడ్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ హాజరు కానున్న నేపథ్యంలో సీఎం దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 21న 26 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది పాల్గొనే యోగా డేకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ రికార్డు నెలకొల్పేలా కార్యక్రమాన్ని నిర్వహించాలనే దృఢ సంకల్పంతో నెల రోజుల ముందుగానే యోగాంధ్ర పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఈ నెల 21న జరగనున్న యోగా డేకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటించారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మేయర్ పీలా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో సీఎం ఆర్కే బీచ్ వరకు స్వయంగా వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు కలెక్టర్ హరీందర్ ప్రసాద్, యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, మంత్రులు నారాయణ, దుర్గేష్, బాల వీరాంజనేయ స్వామి, పార్థసారథి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 607 సచివాలయాల సిబ్బంది యోగా డేకు హాజరవుతున్నారని, వారందరినీ సమన్వయం చేసినట్టు అధికారులు తెలిపారు. 5 లక్షల మంది హాజరయ్యేలా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు వివరించారు. భద్రతాపరమైన చర్యలు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే యోగా డే నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, ప్రజాప్రతినిధులకు సమీక్షలో దిశానిర్దేశం చేశారు. ప్రధాని సూచనల మేరకు చేపట్టిన యోగా డేను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఓ డిక్లరేషన్ చేద్దామని సూచించారు. యోగా డేను విశాఖ వేదికగా చేస్తే బాగుంటుందని ప్రధాని సూచించిన మీదటే ఆయనకు తాను మాటిచ్చారని చంద్రబాబు అన్నారు. యోగా డేలో పాల్గొనేందుకు వచ్చిన వారిని బస్సు ఎక్కడానికి ముందే గైడ్ చేయాలని, తిరిగి వెళ్లేంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 20న మాక్ యోగా డేగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పర్ఫెక్షన్తో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. కంటిన్యూస్ లొకేషన్లో 3 lakh ప్లస్ ఉండే పరిస్థితి వస్తుంది. 3 lakhs కూడా మ్యాక్సిమం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఆర్గనైజ్ చేశారు. ఒక 25,000 మెంబర్స్ని అరకు నుంచి పాడేరు ఆ ఏరియాలో ఎవరైతే ఇటీవల కాలంలో గిన్నిస్ రికార్డు కోసం కాకపోయినా ఎగ్జిబిట్ చేశారు, బాగా పాజిటివ్గా వాళ్ళంతా మోటివేట్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈజీ టు డెమాన్స్ట్రేట్. అలాంటి 25,000 మెంబర్స్ మనం పెట్టాం. నేను ఇప్పుడే పోయి చూపించాను ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ కూడా మనకు వచ్చింది ఏంటంటే 25,000 మందికి అరేంజ్ చేశారు. ఒకవేళ కానీ రెయిన్ ఏదైనా వస్తే స్కీమ్ బి కింద అది రెడీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఏమాత్రం వర్షం పడి డిస్టర్బ్ అయితే ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేస్తాం వెన్యూ. దానికి కూడా రెడీగా, లేకపోతే అక్కడ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఆ పిల్లలు అక్కడి వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. సైమల్టేనియస్గా ఈవెంట్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తే 2 crore పీపుల్ని రాష్ట్రం మొత్తం ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా 1 lakh ప్లస్ లొకేషన్స్. మొన్నైతే 1,04,000 5,000 చేశారు. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, విలేజెస్ కానీ, హ్యాబిటేషన్స్ కానీ ఎవ్రీవేర్ 1 lakh ప్లస్ లొకేషన్స్లో 2 కోట్ల మంది ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా ఇంకొక పక్కన పెట్టుకున్నాం. ఒక 25 లక్షల మంది సర్టిఫికేషన్స్ ఇచ్చేట్టుగా 3 days పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. అది కూడా విద్యార్థులైతే ఈ 5-6 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈజీ అవుతుంది. దీన్ని కూడా మనం
25 లక్షల మినిమం సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మనం గిన్నీస్ రికార్డుకి ప్రిపేర్ చేశారు కాబట్టి మెటిక్యులస్గా చేయాలి, క్యాలిక్యులేషన్స్ కూడా రావాలి. మన ఆర్గనైజేషన్ మనం మెస్అప్ చేస్తే మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని పర్ఫెక్ట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్, ఆల్ అసోసియేషన్స్, మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరిని కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ కానీ 9th క్లాస్ ఆఫ్టర్వర్డ్స్ ఎవరైనా సరే, లాస్ట్లో ఈవెన్ ఏజ్డ్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి. ఆల్ రిలీజియన్స్, కాస్ట్ అందరినీ. ఇట్ ఈస్ ఎ సైన్స్. ఇవన్నీ ముఖ్యమంత్రి విశాఖ ఒక్కరోజు పర్యటన విజయవంతమైంది. బీచ్ రోడ్లోని ఏర్పాట్ల పరిశీలన దగ్గర నుండి సమీక్ష వరకు అన్ని కార్యక్రమాలను చకచకా పూర్తి చేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుటుంబ సభ్యులను రాజేంద్రనగర్లోని నివాసంలో పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తిరుగు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డివిజన్లకు విశాఖ కేంద్రం కానుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి రాష్ట్రంలో అన్ని డివిజన్లు రానున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే జోన్ జీఎంగా సంపత్ మాథూర్ను నియమించిన విషయం తెలిసిందే. వాల్తేరు రైల్వే డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉండేది. ఈ జోన్ హెడ్ క్వార్టర్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉండేది. వాల్తేరు డివిజన్ దువ్వాడ నుంచి అటు రాయగడ వరకు విస్తరించి ఉంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని రైల్వే డివిజన్లను దీని పరిధిలోకి తెచ్చింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లు విశాఖ కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. విశాఖ రైల్వే స్టేషన్తో పాటు మరిపాలెం, సింహాచలం, దువ్వాడ రైల్వే స్టేషన్లను సుమారు 500 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. సింహాచలం దాటిన తర్వాత అడివరం వద్ద ఉన్న సెంట్రల్ జైలు ఎదురుగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం వేగంగా జరుగుతుంది. జీఎంగా సంపత్ మాథూర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు రైల్వే డివిజన్లు విశాఖ కేంద్రంగా ఉండే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి రానున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రావడం వల్ల ఏపీలోని అన్ని రైల్వే డివిజన్లు విశాఖ కేంద్రంలోకి వస్తాయని రైల్వే ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు. ఇంతవరకు వాల్తేరు డివిజన్ వరకు పరిమితమైన విశాఖ ఇప్పుడు జోన్కు విస్తరించనుంది. దీంతో అదనపు సిబ్బందితో పాటు ఉద్యోగులు విశాఖ కేంద్రంగా పనిచేయనున్నారు. రైల్వే ఉద్యోగ సంఘాలు కూడా తమ యూనియన్లను రాష్ట్ర కార్యాలయాలుగా విస్తరిస్తున్నాయి. ఇందుకు జోరుగా సమావేశాలు నిర్వహించి కార్యకలాపాలు విస్తరింపజేస్తామని భారత్ మజ్దూర్ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధి ఏదైతే ఉందో కొంత భాగం దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉండేది. ఈ విశాఖపట్నం దువ్వాడ నుంచి ఇటుపక్క విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉండేవి. ఇప్పుడు ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్లో కొంత భాగం మినహాయించి మిగిలినంతా కూడా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కలపడం జరుగుతుంది. అలాగే దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి విజయవాడ డివిజను, గుంతకల్లు డివిజను, గుంటూరు డివిజను, వాటితో పాటుగా రాయనపాడు వర్క్షాపు, తిరుపతి రేణిగుంటలో ఉన్నటువంటి వర్క్షాపు ఇవన్నీ కూడా కలుపుకొని ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి అంతనే కలిపి ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇటీవలే ఈ రైల్వే జోన్కి జోనల్ మేనేజర్ని కూడా నియమించడం జరిగింది. రైల్వే జోన్ కార్యక్రమాలు పని కూడా ప్రారంభమైంది. జోన్ తాలూకా పరిధి కూడా రీసెంట్గా ఎంతవరకు అనేది కూడా అది కూడా విడుదల చేయడం జరిగింది. సో భవిష్యత్తులో ఏంటంటే భారతీయ మజ్దూర్ సంఘం అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషను, దాని అనుబంధంగా రైల్వేలో ఉన్నటువంటి వివిధ జోన్స్లో ఉన్నటువంటి యూనియన్లన్నింటినీ కలుపుకొని భారతీయ రైల్వే మజ్దూర్ సంఘం అనేటువంటి ఫెడరేషన్, ఆ ఫెడరేషన్ అండర్లో ఈ జోన్స్ అన్నీ పనిచేస్తాయి. రేపు పొద్దుట ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కూడా యూనియన్ రిజిస్టర్ చేయబోతున్నాము. ఈ బీఆర్ఎంఎస్కి అనుబంధంగా ఆ యూనియన్ బీఆర్ఎంఎస్కి బిఎంఎస్కి అనుబంధంగా పనిచేస్తుంటుంది భవిష్యత్తులో. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కార్యకలాపాలు కూడా జోరందుకున్నాయి. మరోవైపు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జీవీఎంసీకి ఎట్టకేలకు కమిషనర్ను ప్రభుత్వం నియమించింది. జీవీఎంసీ కొత్త కమిషనర్గా కేతన్ గార్గ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషనర్గా పనిచేసిన సంపత్ను బదిలీ చేసిన 6 నెలల అనంతరం కొత్త కమిషనర్ను నియమించింది. అప్పటి నుంచి ఆ బాధ్యతలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ విశాఖ వస్తున్న తరుణంలో కొత్త కమిషనర్ నియామకం జరిగింది. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కేతన్ గార్ రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ను జీవీఎంసీ కమిషనర్ గా నియమించింది. దేశంలోని ప్రముఖ ట్రావెల్స్ సంస్థలో ఒకటైన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ డాబా గార్డెన్స్ లో కార్యాలయాన్ని నెలకొల్పింది. నూతన కార్యాలయాన్ని సంస్థ ఫౌండర్ చైర్మన్ ఆర్వీ రమణ ప్రారంభించారు. విశాఖ జిల్లా ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యాలయాన్ని నెలకొల్పారు. దేశంలోని టాప్ ట్రావెల్స్ సంస్థల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒకటి. సంస్థ తమ సేవలను మరింత విస్తరింపజేసే దిశగా అడుగులు వేసింది. డాబా గార్డెన్స్లోని చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, కరీంనగర్, ఖమ్మం, కర్నూలు, వరంగల్, రాజమండ్రి, భీమవరం, వారణాసి ప్రజలకు తమ సేవలందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ విశాఖ జిల్లా ప్రజలకు మరింతగా సేవలందించేందుకు సిద్ధమైంది. నూతన కార్యాలయాన్ని సంస్థ ఫౌండర్ చైర్మన్ ఆర్వీ రమణ ప్రారంభించారు. కాశీ, అయోధ్య, చార్ధామ్, అమర్నాథ్, ముక్తిధామ్, మానస్ సరోవర్ వంటి దేశీయ యాత్రలతో పాటు యూరప్, లండన్, దుబాయ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి దాదాపు 100కు పైగా దేశీయ, విదేశీయ యాత్రలపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. అతిథి దేవోభవ అనే క్యాప్షన్తో ఉండే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుకు తగ్గట్టుగానే టూరిస్టులను అతిథులుగా భావించి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కస్టమర్లు అన్నారు. టూర్ అంతా ఆహ్లాదకరంగా సాగుతుందని చెప్పారు. నేవీలో కమాండర్గా చేసి రిటైర్ అయ్యి విశాఖపట్నానికి సెటిల్ అయ్యానండి. అయితే రిటైర్ అయిన తర్వాత మనకి ఇంకేం పని ఉండదు కదా, సో ప్రతి ప్రదేశానికి వెళ్ళి చూడాలనేటువంటి ఆతృతతోటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని మేము కన్సల్ట్ చేసామండి. ఫస్ట్ నేను శ్రీలంక వెళ్ళానండి. అంటే more than 10 days I think the trip was there. It was very nice. తర్వాత ఇండియన్ టూర్ మామూలుగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వెళ్ళామండి. రీసెంట్గా అయితే లాస్ట్ ఇయర్ ఐ థింక్ నేపాల్ వెళ్ళామన్నమాట. మొత్తం 6 ప్యాకేజెస్ నేను అవైల్ చేశాను. అన్ని చోట్ల కూడా ఇట్ వాజ్ వెరీ నైస్, కంఫర్టబుల్ స్టే. C.H. Kameswaram, retired divisional engineer and acted DGM BSM Visakhapatnam, retired in 2018 సార్. 2018 నుంచి కూడా మొట్టమొదటిసారి అసలు ఓ ట్రావెల్ సంస్థ ఏదైనా వెళదామని చెప్పి నేను వచ్చాను. మొట్టమొదటి వెళ్తే మన సరస్వతి పార్క్ ఎదురుకుండా వారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ ఉండేది అప్పట్లో. నేను 7 years బ్యాక్. వీరు ఆర్వీ రమణ గారు, వీరు ఎటువంటి వారంటే ఒక బిజినెస్ గురించి చెప్పాలంటే ఒకటి చెప్తాను, ఒక ముక్క వారి గురించి అనమాట. ఎటువంటి హంబుల్ అండ్ సబ్లైమ్ పర్సన్. ఎవరికైనా నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్, నాలెడ్జ్ ఆఫ్ పల్స్ ఆఫ్ పీపుల్ అని 2 ఉంటాయన్నమాట. ఇక్కడ 2 ఉంటాయి. అంటే నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్, తను చేయే వ్యాపారం మీద అపారమేటి సమగ్రమేటి ఇది తత్వం, అలాగే మార్గదర్శకత్వం ఇటువంటి ఇచ్చే అరుదైన ఇది ఉంటారు టూరిజం ఆపరేటర్స్, చాలా తక్కువ ఉంటారు. ఇందాక ఎవరో అడిగారండి, మీదేమిటండి స్పెషల్ ఆర్వీ టూర్స్ అన్నారు కదా. ఒకే ఒక ముక్కలో చెప్తాను. ఎవరైనా అతిథి దేవోభవాన్ని పెట్టారా ఏమండి? ఇంతవరకు చెప్పండి. అతిథి దేవోభవాన్ని మొట్టమొదట పెట్టారండి? లేదు కదా. అది వారికి గొప్పదాన్ని, దాన్ని తెలుస్తున్నది. పర్యాటక రంగానికి అద్భుత చిరునామా విశాఖ నగరమని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వీ రమణ అన్నారు. లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే విధంగా అద్భుతమైన ప్యాకేజీలు దేశీయ, విదేశీ యాత్రలపై అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. టూర్ ప్యాకేజీలపై భారీ డిస్కౌంట్లు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దేశ పర్యాటక రంగంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో మన విశాఖ నగరం కూడా ముఖ్యమైన నగరంగా మనం చెప్పొచ్చు. వేలాదిగా, లక్షలాదిగా పర్యాటకులందరూ కూడా విశాఖ నగరానికి విచ్చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలతో పాటు సమీపంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలను చూస్తూ ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి ఆనందాన్ని ఇతర ప్రదేశాలకు కూడా తీసుకువెళ్ళడానికి, ఇతర దేశాలు కూడా తీసుకువెళ్ళడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇవాళ మన సాగర తీరంలో డాబా గార్డెన్స్ దగ్గర
ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా పర్యాటకులకు అందరికీ కూడా మన విశాఖ నగర ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి మన సంస్థని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా దేశంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా, దేశంలో ఎలాంటి క్లిష్టమైనటువంటి యాత్రలైనా, అంతర్జాతీయంగా ఎటువంటి టూర్స్ అయినా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ లాంటి ఇతర ప్రదేశాలకు సంబంధించినటువంటి ప్యాకేజెస్ అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ కోరుకునేటువంటి విధంగా కల్పించడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిద్ధంగా ఉంది. ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి రాయితీలతో, ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో మీ ముందుకు వస్తూ ఉంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి ప్రతి ఒక్క విశాఖ ప్రజలు అందరూ కూడా, విశాఖ నగరంలో ఉన్నటువంటి పర్యాటక అభిమానులందరూ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దేశీయ అంతర్జాతీయ ప్యాకేజీలకు సంబంధించి ఎట్లాంటి ప్యాకేజీలు ఇవాళ ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో డొమెస్టిక్ రంగానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ను, అదేవిధంగా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ను ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ రిలీజ్ చేస్తూ ప్రతి 2 జిల్లాలకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన సర్వీసులు అందిస్తూ ఉంది. ఇతర దేశాలకు వెళ్ళాలి, ఇతర సుదూరమైనటువంటి దేశాలకు వెళ్ళాలి అంటే ఇటీవల కాలంలో ఢిల్లీ, కలకత్తా లాంటి నగరాలకు వెళ్ళేటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ ప్రతి తెలుగు వారికి కూడా అందుబాటులో ఉన్నటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ రావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయంగా మనం చెప్పొచ్చు. అతిథి దేవోభవ అనే క్యాప్షన్తో మీ సంస్థ పేరుంది. ఎట్లాంటి అతిథిని ఏ విధంగా మీరు భద్రత విషయంలో కావచ్చు? 25 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో లక్షల మందిని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని ప్రాంతాలకు పంపించింది. ఇక్కడ కూడా చాలామంది వందలాదిగా పర్యాటకులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఎక్కడ కూడా కస్టమర్ అంటే ఒక అతిథిగా భావించి, అతిథి దేవోభవ అన్నటువంటి క్యాప్షన్ భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అలాంటి భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి ఒక క్యాప్షన్ ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కరెక్ట్ సర్వీస్ అందించాలి. ఏ ఆలోచనతో అయితే తను ఇతర పర్యాటకులకు వెళ్తూ ఉన్నాడో ఆ ఆలోచనలకు అన్నింటినీ కూడా శ్రీకారం చుట్టాలి. ప్రతి ఒక్కరికి కూడా సంతృప్తిని కల్పించేటువంటి విధంగా ప్యాకేజీలు అందించాలి అన్నటువంటి ఆలోచనతో ఆర్వీ ట్రావెల్స్ పనిచేస్తూ ఉంది. విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డాబా గార్డెన్స్లోని చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. అన్ని సదుపాయాలతో అందుబాటు ప్యాకేజీల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మంచి సర్వీసులు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో కస్టమర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, మాజీ మంత్రి రోజా, సినీ నటులు మీనా, ఇంద్రజలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే స్టేషన్లో ఇండియన్ నేవీతో కలిసి యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. రైల్వే, నేవీ ఉద్యోగులు పలు ఆసనాలు వేశారు. యోగా గురువులు ఆసనాలను నేర్పించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని రైల్వే, నేవీ అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్, సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా అండర్ 15 ఓపెన్ అండ్ గర్ల్స్ 2025 చెస్ సెలక్షన్స్ ఉత్సాహభరితంగా సాగాయి. ద్వారకానగర్లోని బీవీకే కళాశాలలో జరిగిన సెలక్షన్ కోసం ఓపెన్ కేటగిరీలో 146 మంది, బాలికల కేటగిరీలో 59 మంది పాల్గొన్నారు. ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. ఎంపిక పోటీల్లో గెలుపొందిన వారు జూలై 12, 13 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి అండర్ 15 ఛాంపియన్షిప్ లో పాల్గొంటారని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో పోట్నూరు కృష్ణవరణ్య మొదటి స్థానాన్ని, ఉద్ధవ్ లక్ష్మణ్ 2వ స్థానం, పిన్నమరాజు అనిరుద్ 3వ స్థానంలో నిలిచారు. గర్ల్స్ విభాగంలో పోట్నూరు సాత్విక మొదటి స్థానం,
లక్ష్మీప్రియ 2వ స్థానం, దివ్యదర్శిని 3వ స్థానంలో నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతి, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ రత్నశేఖర్, చెస్ అసోసియేషన్ సెక్రటరీ మణికంఠ, డైరెక్టర్ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. వైజాగ్లో నిర్వహించాలనుకుంటున్నారు. ఆ టోర్నమెంట్కి ఇప్పుడు ఇక్కడ ఆడేవాళ్ళు దానికి అర్హత సాధించారు. వాళ్ళనైతే మన అసోసియేషన్ తరపు నుంచి మనం పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ టోర్నమెంట్ని శ్రీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో, అలాగే టోర్నమెంట్ డైరెక్టర్ అయిన అప్పన్న గారు దీన్నేమో టోర్నమెంట్ డైరెక్టర్గా ఈయన నిర్వహించారు. అలాగే దీనికి పర్యవేక్షణగాను శ్రీకాంత్ గారు ఏమో ఆయన అండర్లో జరగడం జరిగింది. అలాగే టోటల్గా ఇది చెప్పుకోవాలంటే చాలా మంచి ఈవెంట్. దీంట్లో ఆర్గనైజర్సు, అలాగే కోచెస్, పేరెంట్స్, అలాగే అకాడమీలు కూడా వాళ్ళ వంతుగా వచ్చి శ్రమ చేశారు. అందుకు ఈ ఈవెంట్ సక్సెస్ అయిందంటే ఇది అందరి సక్సెసే. ఇప్పుడు వైజాగ్లోనే పూర్తిగా అవేర్నెస్ అయితే వచ్చింది. అలాగే ఈ చెస్ టోర్నమెంట్లో ఇక్కడ ఆడి స్టేట్ ఆడాలి, స్టేట్ నుంచి డైరెక్ట్ నేషనల్కి ఆడాలనిసనే ఆ దృఢ సంకల్పంతోనే ఇక్కడ పేరెంట్స్ కూడా మంచి ఎంకరేజ్ చేసి ఈ టోర్నమెంట్ అయితే పార్టిసిపేట్ చేయించడం అయితే జరిగింది. మేము అందరం కూడా చాలా చక్కగా నిర్వహించాం అండి. నా పేరు టోర్నమెంట్ డైరెక్టర్ అండి. ఇక్కడ టోటల్ 205 మంది అంటే ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. టోటల్ 40 స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేశారండి. వైజాగ్ మొత్తం 40 స్కూల్ నుంచి వాళ్ళు 4 నెంబర్స్ సెలెక్ట్ చేస్తాం మనం. వాళ్ళు ఇక్కడ నుంచి స్టేట్కి సెలెక్ట్ చేసి ఆల్రెడీ మన ప్రాసెస్ అంతా మొదలైందండి. మన రిజల్ట్ కూడా చీఫ్ ఆర్బిటర్ ఎంఈ ప్రసాద్ గారు డిసిషన్ వచ్చిందండి మనకి. హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేద్దాం, విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. రాష్ట్రంలోని అన్ని డివిజన్లు సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి ఇప్పటికే జీఎం మాధుర్ నియామకం, చురుగ్గా జోన్ కార్యాలయ నిర్మాణ పనులు. జీవీఎంసీ నూతన కమిషనర్గా కేతన్ గార్గ్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. డాబా గార్డెన్స్ లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నూతన కార్యాలయం ప్రారంభం. దేశీయ, విదేశీ యాత్రల టూర్ ప్యాకేజీలను డిస్కౌంట్ ధరలకు అందిస్తున్నామన్న సంస్థ అధినేత ఆర్వీ రమణ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.